హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే నా ప్రపంచం. ఈ రోజైతే నేను ఒక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ప్రతిరోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చానని చెప్తూ ఉండేదాన్ని కదా. ఈ రోజు నిజంగానే చెప్పాలంటే నా లైఫ్లో జరిగిన చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ మీకైతే చాలా మంచిగా అయితే ఉపయోగపడుతుందండి. ఇది నిజంగానే మీ అందరికైతే చాలా మంచి వీడియో, చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది ఈ వీడియో. లాస్ట్ వరకు మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసినా నా టైటిల్ చూసినా మీకు తెలిసిపోతుంది, చూసే వచ్చి ఉంటారు మీరు. ఎందుకంటే మా ఇంట్లో చాలా పెద్ద ఫైర్ అయితే అయిందని, అది మిక్సీ వల్ల చాలా పెద్ద ఫైర్ అయితే అయిందనే విషయం అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది. అసలు ఆ ఫైర్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది ఏంటనేది ఈ వీడియోలో మొత్తం చెప్పేస్తాను మీకు. నిజం చెప్పాలంటే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే అవి సమ్మర్ హాలిడేస్ అనమాట. మా అమ్మాయిలు ఇద్దరు, మా అల్లుళ్ళు, మనవడు, మనవరాలు అందరూ ఇక్కడే ఉన్నారనమాట. మీకు ఒక విషయం తెలుసలేదో, నాకు ఇద్దరు అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయితే అయిపోయినాయి. ఇద్దరికి కూడా పిల్లలు. పెద్ద పాపకేమో బాబు, చిన్న పాపకైతే పాప. పెద్ద పాప వాళ్ళ బాబు 8 years ఓల్డ్ అండి. చిన్న పాప వాళ్ళ అమ్మాయి అయితే 8 months బేబీ అనమాట. అయితే చక్కగా అందరం చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నాం. నేనేంటంటే ఎవరైనా చుట్టాలు మన ఇంటికి వస్తున్నా, గెస్ట్లు వస్తున్నా, మన అల్లుళ్ళు కూతుర్లు వస్తున్నా చాలా ఎక్కువ హడావుడిగా ఉంటానండి. అంటే వాళ్ళు వచ్చే ముందే అన్ని ప్రిపేర్ చేసేసుకుని ఇల్లంతా నీట్గా పెట్టేసుకుని వాళ్ళు వస్తే అది చేయాలి, వాళ్ళు వస్తే ఇది చేయాలని ఎక్కువగా అనుకుంటూ ఉంటాను. నా అలాగే చాలా మంది మామ్స్ సేమ్ టు సేమ్ ఇలాగే అనుకుంటూ ఉంటారండి. అలాగే నేను కూడా అలా అనుకుని చాలా ఐటమ్స్ అన్ని రెడీ చేసి పెట్టుకుని రకరకాలన్నీ చేసుకుని చాలా ఇదిగా అయితే ఉండేదాన్ని. అయితే అలా ఉండగా ఒకరోజు రాత్రి ఏమైందంటే, అసలు ఇప్పటికీ ఆ రోజు రాత్రి తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉందండి. భయంకరమైన రాత్రి అని చెప్పాలన్నమాట. అదే కాలరాత్రి అంటారు, అటువంటి దాన్నే కాలరాత్రి అంటారేమో కూడా నాకు తెలియదు. నిజంగా ఈ వీడియో కోసం నేను కొంచెం కూడా రెడీ అవ్వలేదు. ఎందుకంటే రెడీ అయ్యి చెప్పాల్సిన వీడియో అయితే అస్సలు కాదు ఇది. దానికోసం అయితే నేను కొంచెం కూడా కనీసం హెయిర్ కూడా కోమ్ చేసుకోలేదు. సింపుల్గా ఫ్లక్కర్ పెట్టినైతే మాత్రం వీడియో చాలా అర్జెంటుగా మీకు చేసి చూపించాలి, చెప్పాలి. ఎందుకంటే ఇది చేయడం కూడా చాలా లేట్ అయితే చేస్తానండి నేను. దానికోసం అయితే మాత్రం చేస్తున్నాను. అయితే అంత హ్యాపీగా ఉన్నాను. ఆ రోజు ఒకరోజు రాత్రి వర్షం వచ్చిందండి. వర్షం వచ్చి కరెంట్ అయితే పోయింది. ఒక బెడ్రూమ్లో చిన్న పాప వాళ్ళు పడుకున్నారు, ఒక బెడ్రూమ్లో పెద్ద పాప వాళ్ళు పడుకున్నారు. నేను మా వారైతే హాల్లో పడుకున్నాం. అలా ఉండగా పవర్ అయితే పోయిందండి. పవర్ పోతే ఇన్వర్టర్ అయితే నడుస్తుంటుంది కదా. ఇన్వర్టర్ నడుస్తుంది, కానీ ఇన్వర్టర్ మీద ఏసీ అయితే నడవదు కదా. మా అల్లుడి గారికి, అది పెద్ద అల్లుడి గారికి ఏసీ లేకపోతే నిద్ర పట్టదు. కరెంట్ పోతే ఆయన ఒకటే వాకింగ్, లోపలికే బయటికి, లోపల కరెంట్ వచ్చే వరకు తిరిగేస్తూ ఉంటారండి. అలాగే లోపలికి బయటకు వచ్చారు. అలా అయితే ఏదో పడుకున్నారో అనేటప్పటికి పవర్ అయితే వచ్చింది. ఆ రోజు చాలా పెద్ద పెద్ద ఉరుములు, పెద్ద పెద్ద మెరుపులు అయితే మెరిసినాయి. కానీ మన ఇంట్లో ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. నెక్స్ట్ ఏమైందంటే, అమ్మో ఇప్పుడు తలుచుకుంటే కూడా నాకు చాలా భయంగా ఉందండి. కానీ తప్పదు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. తర్వాత కరెంట్ వచ్చింది. కరెంట్ వస్తే అప్పుడు నేను మా వారు గాలి లేదని బయటకు వెళ్ళిపోతున్నారు. ఇన్వర్టర్ అన్ని రూమ్స్లో అయితే త్వరగా అయిపోతుందని హాల్లో ఆపేసి బెడ్రూమ్లో ఉండేట్లు అయితే వేసామన్నమాట. ఒకవేళ మేబీ కరెంట్ పొద్దుటి వరకు రాకపోతే పవర్, వాళ్ళన్నా ప్రశాంతంగా పడుకుంటారు కదా పిల్లలతో అని ఆలోచించి ఆయన బయట పడుకున్నారు. పవర్ వచ్చింది. డోర్ తీసి లోపలికి వచ్చి పడుకోండి, పవర్ వచ్చింది కదా అని అయితే నేను అన్నాను. ఓకే అని లోపలికి వచ్చినట్టు నేను అదే బర్రమని ఒక సౌండ్లా వచ్చిందండి. సౌండ్లో వస్తే ఓకే, బయట సర్వీస్ వైరు ఎప్పుడన్నా సరే వర్షం వచ్చినప్పుడు అక్కడ జాయింట్ ఉంది, అక్కడ అలాగా బర్న్ అవుద్దనమాట. ఎప్పుడన్నా ఒక్కసారి అలా అయ్యిందేమో. అయ్యో మళ్ళీ పవర్ అయితే పోయింది, మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఎలాగా ఏంటని అయితే మాత్రం అనుకున్నాను నేను. అనుకునేటప్పటికి సర్లే పోతే పోయింది, ఇన్వర్టర్ రాలేదు కదా, రండి పడుకుంది. కానీ బయట అయితే దోమలు ఉన్నాయి కదా, ఎందుకని నేనైతే అన్నాను. సరే ఓకే అయితే లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత వచ్చారు కానీ ఏదో ఒకటి కాలిన వాసన అయితే వస్తుందండి. ఏంటి పొగ వాసన వస్తుంది, కాలింది కొంచెమే కదా ఏంటి అంటే, మా అల్లుడి గారు కూడా లేచిపోయి గబా బయటకు వచ్చి ఏంటి ఏదో కాలినట్టు వాసన వస్తుంది ఏంటి అంటే ఆయన బయటకు వచ్చేసారు పెద్దల్లు గారు. సరే ఏంటని చూస్తే ఎక్కడ ఏమీ లేదు. మేము ఏం చేసామంటే కిచెన్ డోర్ అయితే దగ్గరికి వేసి ఉంచాం అనమాట. పడుకున్నాం కదా అందరం, కిచెన్ డోర్ వేసి వచ్చి ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు కదా, కిచెన్ డోర్ అయితే వేసేసాను. తర్వాత బయటికి వెళ్ళి విండోలోంచి చూస్తుంటే కిచెన్ విండోలోంచి మన ఫ్యాక్టరీలోంచి వెళ్ళిపోయినట్టు పొగ అయితే వెళ్ళిపోతుందండి. చూసారా, నాకు ఆ విషయం చెప్తుంటే కూడా చెమటలు పడుతున్నాయి అనమాట. అదేంటి ఇంత పొగ వెళ్ళిపోతుందని పరిగెత్తుకు వచ్చి కిచెన్ డోర్ అయితే ఇలా తీసామండి. అంతే, తీస్తే మాత్రం ఇంకొకటే షాక్. అందులోనే నాకు మంటలన్నా ఇటువంటి ఫైర్ అన్నా చాలా భయం అనమాట, చాలా భయపడిపోతాను. ఇంకా అక్కడ మిక్సీ ఉందనమాట. నాకు గ్యాస్ కిచెన్లో గ్యాస్ కట్టిపోయిన ఒకటి స్పైస్ ర్యాక్ ఉంటుంది, దాని పక్కనే మిక్సీ ఉంటుంది, ఇటు పక్కన ఫ్రిడ్జ్ ఉంటుంది, 3 లైన్గా ఉంటాయి అనమాట. అయితే ఎంత ఫైర్ అంటే మామూలు ఫైర్ కాదు. మిక్సీ ఎంత ఉందండి, బటర్ఫ్లై మిక్సీ. ఫైర్ ఇక్కడి నుంచి అంత ఎత్తు అయితే విపరీతమైన ఫైర్, తెగమంటిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పక్కనేమో గ్యాస్ కుండ ఉంది, ఈ పక్కనేమో ఫ్రిడ్జ్ ఉంది. ఫ్రిడ్జ్లో గ్యాస్ ఉంటుంది, అది పేలిపోయినా ఇల్లంతా పేలిపోద్ది.
ఆ గ్యాస్ ఏదైనా అదంతా పోతుంది. ఇంకేం చేయాలో అర్థం కాక గబగబా ఆ హడావుడిలోనే వెళ్ళకూడదు కానీ లోపలికి వెళ్ళి గ్యాస్ సిలిండర్ కింద ఆపేసాము. అప్పటికే గబ కనెక్షన్ తీసి బయటకు తెచ్చామండి. మాకు ఎప్పుడు 2 సిలిండర్స్ లోపలే ఉంటాయి. మా వారిని లోపల పెట్టమంటే ఒక రోజు నన్ను తిట్టి రోజు లోపల ఎందుకు బయట పెడతాను, తర్వాత అవసరం అయితే పెట్టుకుంది అని అన్నారు. ఇంకా దానివల్ల కొంచెం ప్రమాదం తప్పిందని అయితే అనుకోవచ్చు. అలా ఉండగా ఏమైందంటే గ్యాస్ సిలిండర్ తీసి బయట పెట్టేసాం. బయట పెట్టిన తర్వాత ఇంకేం చేయాలి అర్థం కాదు. మంటలు అయితే ఆగట్లేదు. పక్కన ఫ్రిడ్జ్ ఉంది. ఫ్రిడ్జ్ ఒక సైడ్ కాలిపోయింది, స్పైస్ ర్యాక్ కాలిపోయింది. ఇంకా మెయిన్ అయితే వెంటనే ఆపేసి ఇంకా వాటర్ తెచ్చైతే పోసిన వెంటనే అయితే ఆరిపోయింది. అక్కడ మంటలు అయితే ఆరినాయి కానండి, నా గుండెల్లో మంటలు అసలు ఎంత రైలు పరిగి. ఈ లోపల మేము పిల్లల్ని అందరినీ లేపి అందరూ బయటకు వెళ్ళిపోవడం మొత్తం అందరినీ, పిల్లల్ని మొత్తం అందరినీ కూడా మా అమ్మాయిలు అందరూ బయటకు పంపిస్తాం అనమాట. వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. కానీ ఇంకా ఇల్లు చూస్తుంటే నాకు మత్తు పోతుంది. ఏంటి ఇలా ఎందుకైంది మిక్సీ ఎందుకు బాగుంది, మిక్సీ ప్లగ్ అయితే పెట్టున్నాను స్విచ్ బోర్డుకి. ఎప్పుడు కూడా మిక్సీ ప్లగ్ స్విచ్ బోర్డుకే పెడతాను నేను. ఫ్రిడ్జ్ అలాగా ఆల్రెడీ ఉంటుంది కదా, మిక్సీ ప్లగ్ స్విచ్ బోర్డు కూడా, కానీ స్విచ్ అయితే ఆపేస్తాను. కానీ ఆ రోజు ఆపేన లేదో నాకు అసలు గుర్తులేదు. కానీ నేను ఆపేననే అనుకున్నాను. నేను యాక్చువల్గా మిక్సీ ప్లగ్ అయితే ఎప్పుడూ స్విచ్ అయితే ఆపకుండా ఉన్నాను అనమాట. అలా ఉంటే ఆ ప్లగ్ ఉండడం వల్ల అక్కడ బర్న్ అయ్యి స్విచ్ బోర్డు ఏం కాలేదు. ఆ నిరుసులకి మిక్సీ మీద పడి మిక్సీ మొత్తం కాలిపోయి ఇంత మిక్సీ అయిపోయిందండి. చిన్నది మన కిలో సైజు రాయి ఎంత ఉంటుందో అంత మిక్సీ అయిపోయింది మొత్తం అంతా. అంటే ఎంత ఎక్కువగా కాలిపోయి ఎంత అలాగైందో చూడండి. ఆ రోజు వచ్చిన ఉరుములకి వెరుపులకి నిజంగా మిక్సీ బర్న్ అయినప్పుడు ఉరుములు వెరుపులు లేవు, అంతకు ముందు అయితే వచ్చినాయి. కానీ చాలా అంటే చాలా భయపడిపోయాం. ఇంకా అవన్నీ తీసి బయట వేసేసి ఇంకేం చేస్తాం, లోపల వద్దామంటే మొత్తం రూమ్స్ అన్ని పొగపట్టేసినాయి. చాలా ఆ స్మెల్ అయితే పిల్లలకు పడదు. ఇంకేం చేయాలి, అర్ధరాత్రి కరెక్ట్గా 12 గంటలకైతే జరిగిందండి ఈ సంఘటన. అప్పుడు ఇంకా పిల్లలు బయటకు వెళ్ళి ఇంకా ఎవరి కారాలు అయితే వేసుకొచ్చారు. వాళ్ళు ఎవరి కార్లో వాళ్ళు వెళ్ళి ఏసీ ఆన్ చేసుకుని పడుకున్నారు. వాళ్ళు పడుకున్నారు. కానీ నా మనసులో ఏంటి ఇలా అయిపోయింది, పిల్లలు వస్తే ఎంతో బాగా చూద్దాం అన్నాను, ఇలా అయిపోయిందండి. పిల్లల్ని సంతోషంగా చూడలేకపోతున్నాను, వాళ్ళని బాగా చూసి పంపలేకపోతున్నాను అయితే నా మనసులో ఒకటే బాధ. తర్వాత అసలు మ్యాటర్ ఏంటంటే నెక్స్ట్ అయితే మాత్రం మాకు ఒక అబ్బాయి ఎలక్ట్రిక్ వర్క్ అయితే చేస్తూ ఉంటాడు, మాకు కావాల్సిన అబ్బాయి. తనైతే వచ్చాడనమాట. ఫోన్ చేస్తే చూసి మీరు ఎప్పుడు కూడా మిక్సీ ప్లగ్ అయితే మాత్రం స్విచ్ ఆపినా సరే బోర్డుకి అయితే ఉంచకూడదు అని చెప్పింది. ఆ మిక్సీ నేను 1 కాదు 2 కాదు మిక్సీ వాడటం మొదలుపెట్టి 30 సంవత్సరాల నుంచి వాడుతున్నానండి నేను. ఓల్డ్ మిక్సీ ఒకటి పోయింది, మళ్ళీ కొత్త మిక్సీ తీసుకుని 1 year అయింది అంతే. అది 30 సంవత్సరాల నుంచి వాడుతుంటే మిక్సీ గురించి తెలియలేనట్టు అయిపోయింది నాకు. తెల్లవారు వేస్తే మిక్సీతోనే నాకు పని అంతా మిక్సీతోనే ఉంటుంది. అలా మిక్సీతో మాత్రం అంత పెద్ద ఫైర్ అయిపోయి చాలా అంటే చాలా భయపడిపోయి నాకు ఇంకొకటే ఏడుపు అయితే వచ్చేస్తుంది. వెళ్ళేమో మా అల్లుడు గారు అది లేదు, మనం చాలా అదృష్టవంతులు, అక్కడ గ్యాస్ కుండా వల్ల ప్రమాదం లేదు, ఇక్కడ ఫ్రిడ్జ్ వల్ల కూడా ప్రమాదం లేదు, మనకి మిక్సీ స్పైస్ ర్యాక్ ఇవి పోతే పోయినాయి కానీ మిగిలిన దాంతో అంతటితో ఆగిపోయిందంటే మనం చాలా అదృష్టవంతులు. నేను ఈ విషయం చెప్తుంటే కూడా నాకు కంట్లో నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి చూడండి. అయితే ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తానండి. మిక్సీ వల్ల చాలా ప్రమాదం అయితే మేము తప్పించుకున్నాం. మిక్సీ చిన్నదే కదా అని తక్కువగా తీసేయడానికి అయితే అస్సలు లేదండి. ఇంకా అప్పటి నుంచి నాలో అయితే చాలా టెన్షన్ పెరిగిపోయింది. కిచెన్లోకి వెళ్దామంటే భయం, ఎక్కడ స్విచ్ చేయాలన్నా భయం భయం భయం. అదే సినిమాలో కమల్ హాసన్ ఉంటాడు కదా అలాగా సేమ్. ఇంకా ఈ ఫిల్మ్ పేరు గుర్తు రావట్లేదు, మైండ్లో ఉంది కానీ గుర్తయితే రావట్లేదు. భయం 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 అంటాడుగా సేమ్ అలాగైతే విపరీతమైన భయం అయితే వచ్చేసిందండి నాకు. ఇంకా భయపడిపోతున్నాను, కిచెన్లోకి వెళ్ళాలంటే భయం వేసేస్తుంది. ఇంక రోజు అలాగే జరగదు కదా, అంతటితో ఆగిపోయింది. మొత్తం అంతా చేసి మొత్తం అంతా సరి చేయించేసాము. కానీ కరెంట్ అయితే ఆన్ చేసుకొచ్చాను రాత్రి, కానీ ఇంత ఫైర్ అయితే మాత్రం మేము భయపడి మొత్తం మెయిన్ అంతా అయితే ఆపేసామండి. కాబట్టి మీరందరూ కూడా ఈ వర్షాకాలం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా అంటే ఇంకా పడుకునేటప్పుడు నేనైతే ఎప్పుడు కూడా ఎక్కువ ప్లగ్స్ అయితే తీసి పడుకుంటాను. టీవీ కానీ మిక్సీ గ్రైండర్ అని ఓన్లీ ఫ్రిడ్జ్ తోటే ఉంచుతూ ఉంటాను. ఇంక మీరందరూ కూడా ఎవరైనా సరే మీ వర్క్ అయిపోయినంటే ప్లగ్ తీసి అయితే మాత్రం కింద పెట్టేయండి అంతే. ఆ రోజు చాలా చోట్ల మా ఊర్లో కూడా చాలా చోట్ల పొద్దున్న వేసిన తర్వాత రాత్రి ఎక్కడో కాలిపోయింది, ఏదో స్మెల్ వస్తుంది ఏదో అంటే అది ఎక్కడో కాదు మా ఇంట్లోనే ఎలా అయింది. ఆ విషయం పక్కింటి వాళ్ళు కూడా తెలియనట్టు అయిపోయిందండి. అయితే అందరిలో ఏసీస్ స్టెబిలైజర్స్ పోవడం, ఫ్యాన్లు పోవడం, రైస్ కుక్కర్ ఇటువంటివి పోయినాయంట. కానీ ఎవరింట్లో కూడా ఫైర్ అయితే జరగలేదు, అది అక్కడితో ఆగిపోయిందండి. మిక్సీ ఆగిపోతే కూడా ఇంత బాధపడాల్సిన పని లేదండి. ఎంత ప్రమాదం నేను తప్పించుకున్నాము. రాత్రి 12 గంటలుగా డోర్ తీసి నేను చూడబట్టి అలా అయింది అయితే అదంతా ఏమోనో కూడా అర్థం కాలేదు. అందుకు కిచెన్స్ కానీ ఇది కానీ దయచేసి వర్షం వచ్చేటప్పుడు అన్ని రూమ్స్లోకి వెళ్ళి కొంచెం డోర్ తీసి చూసుకుని ఎక్కడేం జరుగుతుంది, ఎక్కడ ప్లగ్స్ పెట్టారు, ఎక్కడ తీసేసారు, ఇవన్నీ కూడా మనం పెద్దవాళ్ళగా కొంచెం చూసుకుంటే కొంచెం ఇటువంటి ప్రమాదాల నుంచి అయితే బయటపడొచ్చని నేను అనుకుంటున్నాను.
ఇంత జాగ్రత్తగా ఉంటే నాకే ఎలా జరిగిందంటే అజాగ్రత్తగా ఉండేవాళ్ళకి ఎలా ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు. దానివల్ల మిక్సీ పోయిందండి. అది మిక్సీ పోతే పోయింది. మిక్సీ తీసుకున్న దాంట్లో ఫ్రిడ్జ్ అయితే పనిచేసింది, స్టెబిలైజర్ అయితే కాలిపోయింది, పక్కన స్పైస్ ర్యాక్ అంతా కాలిపోయింది, ఫ్రిడ్జ్ ఒక సైడ్ అంతా కాలిపోయింది. అయినా సరే ఫ్రిడ్జ్ అయితే పనిచేసింది. అది కొత్త ఫ్రిడ్జ్ ఏం కాదు, ఓల్డ్ ఫ్రిడ్జ్, చాలా సంవత్సరాలు అయింది అది తీసుకుని కూడా. అలా పనిచేస్తూ ఉన్న ఫ్రిడ్జ్ ఏమైందంటే ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ కూడా పనిచేయడం ఆగిపోయింది. 10 days అలా పనిచేసింది, ఫ్రిడ్జ్ కూడా ఆగిపోయింది. నేను చేసిన తప్పుదం వల్ల, లేకపోతే నేనైతే చాలా కరెక్ట్గా ఉన్నానని ఇప్పటికీ అంటాను. నేను స్విచ్ చేయలేదు, స్విచ్ ఆపేసింది అని అంటారు. నువ్వు స్విచ్ చేస్తేనే అలా అయింది, స్విచ్ కట్టేయవలసిందని మా వారు అంటారు. ఏం జరిగిందో పూర్తిగా అయితే తెలియదండి నాకు. ఫ్రిడ్జ్ కూడా పోయింది. దానివల్ల ఇప్పుడు మా మిక్సీ కొనుక్కుని తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్ కొని ఇవన్నీ కూడా మిక్సీ టూరు, ఫ్రిడ్జ్ టూరు ఇవన్నీ చేసి అయితే మాత్రం వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఎంత కష్టపడ్డానన్నది నాకే తెలుసు అనమాట. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తాయండి, అవన్నీ కూడా తప్పకుండా మీరు చూడండి. కానీ వర్షాకాలం కదా, అందరూ చాలా జాగ్రత్త, వర్షాకాలం అనేది ఏ కాలం సరే చాలా జాగ్రత్తగా ఉండండి. కరెంటు విషయంలో మాత్రం చాలా అప్రమత్తంగా అయితే మనం ఉండాలని అయితే మాత్రం అనుకుంటున్నాను. నేను చేసిన తప్పు అయితే మాత్రం మీరు దయచేసి మీరు ఎవ్వరు అటువంటి తప్పుదం అయితే అస్సలు చేయొద్దు. ఇదండి నా మిక్సీ స్టోరీ. ఈ ఎలక్ట్రిక్ వస్తువులతో మనం ఎంతైతే సుఖపడతామో నిజంగా అంతే కష్టపడతామండి. ఎందుకంటే మనం డిపెండ్ అయిపోతాం అన్నమాట ప్రతి వస్తువు మీద. ఇంతకుముందు పూర్వకాలం అందరూ రోట్లో చట్నీ చేసుకోవడం, నూరి సందికలు ఉంటుంది కదా, సందికల మీద ఇచ్చేయడం, మసాలాస్ చేయడం అలాగే చేసేవారు. అవన్నీ చేయలేక మనం అంతా ఎలక్ట్రానిక్ వస్తువుల మీద ఆధారపడిపోయాము. ఇప్పుడు మనం మిక్సీ లేకపోతే మసాలా ఆడడం, నిజంగా మిక్సీ లేకపోతే ఆ రోజు చికెన్ కర్రీ కూడా వండానండి. నేను మసాలా ఆడలేను కదా, చికెన్ వండాలంటే మసాలా కావాలి. మసాలా మిక్సీలో అవ్వదు, మిక్సీలోనే అవుతుంది. రోట్లో అయితే నా వల్ల అవ్వదు అని అయితే మాత్రం అది ఆపేస్తున్నాము. వాషింగ్ మిషన్ లేకపోతే బట్టలు ఉతుక్కోవడం ఆపేస్తున్నాము. ఫ్రిడ్జ్ లేకపోతే అసలు ప్రపంచంలో ఇంకా అసలు ఇంట్లో ఏమీ లేదని అయితే ఫీల్ అవుతున్నాము. ఇవన్నీ లేనప్పుడు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. చాలా నిజం చెప్పాలంటే పని కూడా చాలా తక్కువ ఉండేదండి హౌస్ వైఫ్స్కి. కానీ ఇప్పుడైతే మాత్రం ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి, వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకోవాలి. వాషింగ్ మిషన్కి వేసినప్పుడు 1-2 కదా, ఒక లోడ్ అవ్వకపోతే కరెంట్ బిల్ ఎక్కువ, ఒక లోడ్ బట్టలు అయిన తర్వాత బట్టలు వేయాలి. అవి వేసిన తర్వాత ఆ బట్టలన్నీ మొత్తం ఆరేసినప్పుడు మొత్తం ఒక ఊరు కనిపించాను బట్టలు అయితే ఉంటాయి. అన్ని బట్టలు వేసి అవన్నీ ఫోల్డ్ చేయాలి. ఇంత కష్టం కింద అయితే ఉంటుంది. ఇంతకుముందు ఏ రోజు బట్టలు ఆ రోజు చక్కగా సర్ఫ్ పౌడర్ వేసి బకెట్లో పెట్టి నానబెట్టుకుని సోప్ పెట్టి ఉతికి జాడిని ఆరేసుకుంటే ప్రతిరోజు ఉతుక్కునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ప్రతిదీ ఏ వస్తువు లేకపోయినా అమ్మో అన్నం తింటామన్నా మానేస్తాను, ఆ వస్తువు పోతే వెంటనే కొనేయాలని అలా ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా వాటి మీద ఎక్కువ చేసేస్తున్నాం అనమాట. మనం ఒక ఫోన్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, మిక్సీ కానీ, గ్రైండర్ కానీ, ఇన్వర్టర్ కానీ ప్రతిదీ కూడా ఈ వస్తువు తీసుకున్నాము, ఒక 4 సంవత్సరాలు వాడదాము, ఒక 5 సంవత్సరాలు వాడదాము అని అనుకున్నా సరే వాడడానికి అయితే రావట్లేదు. వెంటనే సంవత్సరం 2 సంవత్సరాలకి ఒకటి కొనుక్కుంటూనే ఉండాలన్న, ప్రతి సంవత్సరం కొనుక్కుంటూనే ఉండాలి మనం. మా పరిస్థితి నిజంగా అలా అయిపోయిందండి. ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం ఇవన్నీ కొనాలంటే ఫోన్ పోయిందంటే మిక్సీ పోయిందంటే ఫ్రిడ్జ్ పోవడం, సర్లే ఈ రౌండ్ తిరిగిందంటే లోపల ఇన్వర్టర్ బ్యాటరీ పోవడం, అది పోయిందంటే ఏదో ఒకటి పోయింది. ఎంత జాగ్రత్తగా ఎత్తవరి వేయించుకుంటున్నాము, మన సర్వీస్ వైర్ మంచిది వేయించుకుంటాం, ఎంత క్వాలిటీగా ఉన్నా సరే ఎక్కడ తేడా వస్తుందో మనకు తెలియదు. మా దరిద్రం ఏంటో, మా ఊర్లో వర్షం వస్తే ఇలా చినుకు పడితే కరెంట్ తీసేస్తాడండి. మర్నాడు వరకు కూడా కరెంట్ ఇవ్వడం, పొద్దుటి వరకు. అటువంటిది ఇవన్నీ కాలిపోవాలని రాసి పెట్టాడు ఏంటో తెలియదు. కరెంట్ తీసిన రాత్రి 12 గంటలకు ఇచ్చాడు అనమాట కరెంట్. అదేమైందంటే పవర్ సప్లై ఎక్కువైపోయి చాలా వస్తువులు అయితే చాలా మంది కూడా పోయినాయి. అందరూ మాది ఫ్రిడ్జ్ పోయింది, మాది ఏసీ పోయింది అని చెప్పిన ఉన్నారు. కానీ ఎవరింట్లో కూడా ఫైర్ అయితే అవ్వలేదు. దయచేసి ఆ భగవంతుడి దయ వల్ల ఎవరింట్లోని ఫైర్ అవ్వాలనేందుకు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవ్వాలని. ఇప్పుడు అక్కడ ఆకాశం మూసి ఇక్కడ ఉరుముతుందంటే నా చెయ్యి ప్లగ్ ఇలా ఈయనగా ప్లగ్స్ అన్ని తీసుకెళ్లిపోతున్నాను. ఎవరైనా టీవీ చూస్తే సరే టీవీ ఆపేసి ప్లగ్ తీసుకెళ్ళి పెట్టేస్తున్నాను. ఒక ప్లగ్ ఒక లోకం అని ఇంట్లో తీయడానికి రూమ్కి వెళ్ళి ప్లగ్లు తీసుకోవడమే. ఏ ఊరు వెళ్ళాలన్న భయం వేసి మెయిన్ అయితే ఆపేసి వెళ్తున్నాం. అటువంటి పరిస్థితి వచ్చిందండి. అందుకు కరెంట్ విషయంలో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుకండి ఇదే వీడియో, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే, బాయ్ అండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోద్దే. సారీ, 4 తడబడుతుంది నాకు, ఎందుకంటే చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నాను కదా. దేనికోసం అంటే ఈ మిక్సీ గురించి చెప్పి ఎక్కువగా కానీ చెప్పేసేనేమో తక్కువ చెప్పాలని అయితే మాత్రం నేను అనుకుంటున్నానండి. ఎక్కువ చెప్పినా తక్కువ చెప్పినా దీంట్లో ఇన్ఫర్మేటివ్గా మీకు ఏదనిపిస్తే అదే తీసుకోండి. దయచేసి కరెంటు వస్తువులతో జాగ్రత్తగా ఉండండి. మీ అందరికి కూడా తెలుసు, నేను ఒక వీడియో చేసి పెడితే నా వీడియో నేను చూసుకుని పదే నేను కూడా చాలా జాగ్రత్తగా ఉంటానని అయితే మాత్రం అనుకుంటున్నాను అనమాట. ఇది మీకోసమే కదా, నా కోసం కూడా నేను చేసుకుంటున్న వీడియో అండి. ఓకే, బాయ్ అని ఉంటాను. ఇంకా లెంతీగా చెప్పేసాం అనుకోండి, ఏంటక్క చెప్పిందే చెప్తాను పదే అని అంటారు. దయచేసి అలాగైతే మాత్రం అనొద్దు, బ్యాడ్ కామెంట్స్ అసలు పెట్టొద్దు. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.